సర్కారు నిర్లక్ష్యం వల్ల తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలు కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి, అన్నదాతలకు సంబంధించి తీవ్రమైనటువంటి కష్టాలు, తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం, 10 మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మీద చంద్రబాబు నాయుడు పరిపాలన కత్తి కట్టేటువంటి విధంగా, కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రైతుల్ని అనేక రకాలైనటువంటి ముప్పతిప్పలకి గురి చేసినటువంటి పరిస్థితి. పంటలకి గిట్టుబాటు ధర లేదు. అన్ని విధాల రైతులకు సంబంధించి చంద్రబాబు అన్నదాతల మీద వివక్ష చూపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కలిసి వేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలను స్థాపించడం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా రైతుకు సంబంధించి గ్రామ స్థాయిలో ఒక కార్యాలయం ఉండాలి, రైతుల సమస్యలు వాళ్ళకి వివరించాలి, 67% దాదాపుగా వ్యవసాయం ప్రధానమైనటువంటి వృత్తిగా ఆధారపడి జీవించేటువంటి రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఏదైతే 2000 జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడో ఆ సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది జరిగింది. అయితే ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి విక్రయం వరకు ఏది కావాలన్నా, ఏ అవసరాలున్నా, ఏ సమస్యలున్నా వాటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా పరిష్కరించేదానికి ఏకైక లక్ష్యంగా, ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎత్తలు పడుతున్నారు, పురుగు మందులు కావాలన్నా, ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేకి సంబంధించినటువంటి ఆ వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి కూర్చొని ఈరోజు ఆర్బీకే ద్వారా ఇవ్వగలిగాం. పంటలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి కోల్డ్ రూమ్స్ కానీ, కలెక్షన్ సెంటర్స్ కానీ ఏది కావాలన్నా ప్రతిదానికి ఆర్బీకేలు రోజునటువంటి తెలుగు మనసు కరగడం లేదు, మనసు రావడం లేదు రైతుల గురించి ఆలోచన చేయాలని చెప్పి. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పాడు, ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభవ ప్రభుత్వం వచ్చిన వెంటనే జమ చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 13,000, 12,500 ఇస్తానని చెప్పాడు. 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాడు ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి 12,500 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 13,500కి పెంచి 4 విడతలు 5 విడతలు పొడిగించి ఈరోజు చెప్పిన మాట ప్రకారం రైతులను ఆదుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నదాత సుఖీభవ ఇస్తానన్నాడు, ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేశాడు. అంటే దాదాపుగా రైతులకు చెందాల్సినటువంటి 20,000 రూపాయలని చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరం ఇవ్వకుండా ఈరోజు ముగించాడు. దాంతో ఏమైనాయి, పాపం వాళ్ళు గతంలో మాదిరిగా పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందలేదో అది దీనికి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దాని ద్వారా మరింత ఆర్థికంగా ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి ఇసుకలో ఎంత దోచుకున్నాము, మద్యంలో ఎంత దోచుకున్నాము, ఈ స్కాములు ఎంత దోచుకున్నాము, వీటిలో కమిషన్లు ఎంత తీసుకున్నాము, మన సొంత ఆదాయాలు ఏ విధంగా పెంచుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి, రైతు ఆర్థిక పరిస్థితి గురించి ఏదన్నా అరణ్య రోదన, కష్ట నష్టాలు ఏంటనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారే ప్రభుత్వానికి రైతుకు సంబంధించి అండగా నిలవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ఇదే పందాన్ని ప్రభుత్వం కొనసాగిస్తే ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.